మాదు పాపము పాపం. కాబట్టి యేసు నామస్మరణ చేద్దామని. హల్లెలూయా. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. వెలుగును చూపించారా? కాబట్టి ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు. దగ్గరగా ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ఈరోజు ఆయన చేసిన త్యాగం బట్టి, ఆయన చిందించిన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము బట్టి, ఆ రక్తపు బొట్టులు ఎవరిపైన అయితే పడుతుందో వారికి స్వస్థత, విడుదల, విముక్తి, శాపము కొట్టివేయబడుతూ జరుగుతుందండి. ఈరోజు రోగములు ఎన్నో కలిగిన నాకు స్వస్థతనిచ్చావయ్యా. స్వస్థపరిచే దేవుడని మన దేవుడు. ఆయన గాయముల ద్వారా మనకి స్వస్థత. ఈరోజు ఎటువంటి రోగగ్రస్తులైనా ఆయన నామములో విశ్వాసముతో అడిగింది, నీ రక్తముతోటి నన్ను ముద్రించయ్యా, నీ రక్తాన్ని ప్రోక్షించండి, నిశ్చయముగా దేవుడు స్వస్థపరుస్తాడండి. స్వస్థతనిచ్చావు
పాపములను చెప్దామండి. నా పాపములను పరిహరింపను. మీకు చెప్తానండి. నా పాపములను పరిహరింపను. యేసు బలియాయే నాకై. యేసు బలియాయే. ఎవరి కోసము? నా కోసము. మీ ఒక్క వ్యక్తి, మీరొక్కరే లోకంలో ఆయన మీకోసం వచ్చి ఉండేవారని నమ్ముతూ యేసు బలియాయే నాకై. యేసు బలియాయే. యేసు బలియాయే నాకై. యేసు బలియాయే. ఆఖరిసారిగా బిగ్గరగా చేతులు పైకి కొట్టుగా అందరము చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టమండి. యేసు నామానికి హల్లెలూయా. చప్పట్లతో, స్వరముతో, మనసుతో, ప్రాణముతో, దేహముతో ఆయనని మనస్ఫూర్తిగా కొనియాడండి. ఇంకా బిగ్గరగా ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు. బిగ్గరగా ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. యేసు నామానికి జయము కలుగును గాక. యేసు మసీకి